అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఇంటింటికి తిరిగి వివరించారు. ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వైసీపీ నాయకులపై మండిపడుతున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ తెనాలి నుంచి ఫేస్ టు ఫేస్ అందిస్తారు. చనిపోతే భార్యకి ఇచ్చేలాగా మిగిలిన పెన్షన్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇంకా వదలలా మనకు రాగానే పెట్టారు. బీమా పథకం మున్సిపాలిటీ వాళ్ళు కూడా రాసి ఇచ్చారు కాగితం. ఆడికి వెళ్తే ఆ బ్యాంక్ మేనేజర్ పనికిరాదు వెళ్ళిపోవాలి. నేను చేయలే ఇచ్చినప్పుడు లోన్కి అప్లై చేశారు. ఎవరు ఆర్పి అనే ఆమె కామ్ చేసి లోన్కి అప్లై చేస్తే వాళ్ళు 3 లక్షలు లోన్ అది కన్స్ట్రక్షన్ ఉంది. లోన్ మీకు 1 లక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం తెనాలి పట్టణంలో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక 4 రోజుల నుంచి పర్యటిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి సార్? ఇప్పటికి ప్రభుత్వం వచ్చి కూటమి నాయకత్వానికి 12 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 12 నెలల నుంచి కూడా కూటమి నాయకత్వం సామాజికంగా, సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయా లేవా? ఈరోజు దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వితంతువులు ఉన్నారో, వృద్ధాప్యులు ఉన్నారో వీళ్ళందరికీ గతంలో 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఇప్పుడు 4000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం. దాని ఫలితం ఏ రకంగా ఉంది? అందరికీ అందుబాటులోకి వెళ్తుందా లేదా? పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు జీతభత్యం ఇచ్చినట్టుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సవ్యంగా అందుతుందా లేదా అని చెప్పి ఒక అంశం. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలని చెప్పి పరిశ్రమలు ఎన్నో తీసుకొస్తా ఉన్నాం. దాని యొక్క ఫలితం ఎవరు ఏ రకంగా స్థిరపడతా ఉన్నారు, అంతేకాకుండా మొదటి సంతకం పెట్టినటువంటి డిఎస్సి ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. మరి వాటి ద్వారా దాదాపు 17,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించటం, అంతేకాకుండా అక్కడక్కడ కొన్నింటిలో అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్టర్ లేబర్ వీళ్ళందరినీ కూడా బ్యాక్లాగ్స్ ఉంటే వాటిలన్నింటినీ ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నిరుద్యోగ సమస్యను తీర్చడానికి చేసే ప్రయత్నంలో ఎంతమంది లబ్ధి చేకూరుతా ఉన్నారు? పెన్షన్ ఒకటి అమలైంది, తల్లికి వందనం అమలైంది. రేపు ఆగస్టు 15 నుంచి బస్సులకి ఉచితంగా మహిళలు ప్రయాణిస్తారు. అంతేకాకుండా రైతు నేస్తం ఏదైతే ఉందో ఆ యొక్క రైతులకు కూడా, ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా ఈ రాబోయే ఆగస్టు 1 నుంచి వాళ్ళకు కూడా 20,000 రూపాయలు పడతాయి. ఇంకా ఆడబిడ్డల పథకం కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. 100 అయినా 106 అయినా ఏదైతే సూపర్ 6లో ఎన్నికల ముందు హామీ ఇచ్చాం ప్రజలకి, ఆ హామీలన్నీ నెరవేర్చడానికే ఈ రోజున ఇంటింటికి కూడా తిరిగి ఏమొచ్చినాయి ఏమి రాలా అవి కూడా వస్తాయని చెప్పి హామీ ఇవ్వడానికి ఈ తొలి అడుగు. మీ ఇంటింటి ప్రచారంలో మీకు చాలా విషయాలు తెలుస్తున్నాయి, ప్రజల సమస్యలు తెలుస్తున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? సమస్యలు తెలుసుకోవటమే ముందు మా యొక్క ప్రాధాన్యత. సమస్య తెలిసిన తర్వాత ఏ రకంగా పరిష్కరించాలి, స్థానిక సమస్యలు ఉంటే స్థానికంగా పరిష్కరిస్తాం, స్థానికేతర సమస్యలు ఉంటే వాటిని ఏ రకంగా పరిష్కరించాలి, అదేవిధంగా మానిటరీ ఇష్యూస్ ఉంటే వాటిని ఎట్లా పరిష్కరించాలి, నాన్ మానిటరీ ఇష్యూస్ ఉంటే అవి ఎట్లా పరిష్కరించాలి, ఇట్లా వాటికి డివిజన్ చేసుకొని ఆ డివిజన్ చేసుకున్న తర్వాత ఎవరికైతే ఇప్పుడు తల్లికి వందనం ఉంది, 2 బిడ్డలు ఉంటే 2కి, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి వస్తాం, ఎవరికైనా రాకపోతే ఎట్లా. అదేవిధంగా దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు ఇస్తామని చెప్పాం. అవి ఎంతమందికి వచ్చినాయి, ఏ అయితే రావట్లేదు అక్కడక్కడ ఒక్కొక్కళ్ళకి రెండో సిలిండర్ రాలేదు, లేదా మొదటి సిలిండర్ కూడా లింక్ అవ్వలేదు అంటారు. ఎందుకు? టెక్నికల్గా ప్రాబ్లం ఏంటి?
ఇవన్నీ కూడా ఎందుకంటే కార్యకర్తల స్థాయిలో మేము ఏ అయితే పరిష్కరించగలమో వాటిలన్నింటినీ పరిష్కరించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏదైనా పాలసీ మ్యాటర్గా ఉంది, ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఉన్నాయి, టిట్కో ఇళ్ళు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తామని చెప్పాము. వాటిల్లో ఎందుకంటే మేము గతంలో ఇస్తే 2014-19 మధ్య ఇస్తే వాటిని గాలికి వదిలేశారు. ఎందుకంటే జేబులు కొట్టడానికి, వాళ్ళ జేబులు నింపుకోవడానికి పేదలని అడ్డం పెట్టుకొని ఎక్విజిషన్ అనే పేరుతో దోచేశారు. వాళ్ళకి ఎక్కడున్నాయో పట్టాలు తెలియనటువంటి పరిస్థితి, ఎట్లాంటి పట్టాలు ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి, ఏ రకమైన పట్టాలు ఇచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎక్కడ ఏ రకంగా వాళ్ళ పేరు ఉందో లేదో తెలియలేనటువంటి పరిస్థితి. అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి గత పాలన విధ్వంసం చేసేసింది. రోడ్లు సక్రమంగా ఎక్కడ కూడా లేవు. ఈ రోజున లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ లోతట్టు ప్రాంతాలని గమనించి ఆ రోడ్లు వేయటం అనేది కూడా గతంలో లేదు. ఎక్కడైతే వేసిన రోడ్డు మీద వేసి డబ్బులు సంపాదించుకున్నారు తప్పితే నిజంగా ఎక్కడ అవసరం ఉందో రోడ్డు ఆ రోడ్లు వేయలా. ఆఖరికి బల్బు వేయటానికి కూడా సాహసించలేకపోయింది. ఆ బల్బు డబ్బు కూడా తిన్నారు. ఆఖరికి వెలిగించే ఒక 50 రూపాయలు బల్బుని వేయించడానికి బదులు 50 రూపాయలు వేసినట్టుగా చూపించి డబ్బులు తిన్నటువంటి ప్రభుత్వం అంటే ఎంత దుర్మార్గంగా దోచుకున్నారు ఏ స్థాయిలో అయినా సరే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వీటిలన్నిటినీ అతిక్రమించి వీటిలన్నిటినీ కూడా మేము గమనంలో తీసుకొని అలాంటి పొరపాట్లు తప్పులు ఎక్కడ కూడా జరగకుండా ప్రజాసేవ, ప్రజారంజకమైనటువంటి సేవ, ప్రజల కోసం సేవ, అలాంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి మీ అందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా పాలన చేయాలనేదే మా ఉద్దేశం. అలాంటి పాలన అందిస్తాం. మీరు సుపరిపాలన అంటున్నారు, వైసీపీ ఉన్న ద్రాష్టిక పాలన, రెడ్ బుక్ పాలన అంటున్నారు. వాళ్ళ గురించి ఇంక నేను ఏం చెప్పాలయా? వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలి? తల్లిని దోలేసిన పార్టీ, చెల్లిని దోలేసిన పార్టీ, బాబాయిని చంపిన పార్టీ, ఇంకా ఏ పార్టీ అని చెప్పాలి? అలాంటి వాళ్ళకి రెడ్ బుక్, ఏమి సెకండ్ పాయింటే లేదు. అలాంటి వాళ్ళకి రెడ్ బుక్ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం. ఎవరు కార్యకర్త చనిపోతే ఆగి పలకరించకుండా కార్యకర్తను తొక్కించుకుంటూ వెళ్ళిపోయిన పార్టీ ఒక పార్టీ. వాళ్ళ గురించి మేము మాట్లాడాలా? ఇప్పుడే అడుగుతున్నా, అమ్మాయికి డ్వాక్రా రుణం రావట్లా. ఎందుకు రావట్లేదంటే ఇందులో ఏదైతే టిట్కో ఇల్లు ఉందో ఆ ఇల్లు మేము ప్రారంభించి 70% పూర్తి చేసిన ఆ ఇల్లు పూర్తి చేయకపోవడం వల్ల ఆమెకు ఇల్లు రాలా, ఇంటి మీద రుణం కట్టుకోలేకపోతా ఉంది. ఇంకోటి డ్వాక్రాలో ఉంటే దాన్ని సిబిల్ రేటింగ్ చూపించి అది పోయింది. అంటే ఇలా నమ్ముకుంటే ఏ రకంగా ఉంటుందో నష్టం ఎట్లా ఉందో చూపిస్తూ ఉంటాం. ఇవాళ వీళ్ళు చెప్పేదానికి వీళ్ళు విమర్శించేదానికి తగుదనమ్మా అని బయలుదేరి ఇవాళ వీళ్ళు వెళ్ళిన చోటలా ఎవడొకటి చచ్చిపోతూ ఉన్నాడు. వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, పాదయాత్ర చేయట్లేదు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ద్రాష్టిక పాలన అందించారు. చట్టాన్ని ఉల్లంఘించి తల్లిని పిల్లని ఇబ్బంది పెట్టారే తప్ప వాళ్ళు ప్రజలకు ఏం చేసిన లేదు. అటువంటి వారికి మాది ఖచ్చితంగా రెడ్ బుక్ పాలన అంటూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మనతో అన్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్.